వీళ్ళు కావాలని ఆపిచ్చారు అది ఇదని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. దాని మీద మీరేమంటారు? వాళ్ళు చేస్తుంది దుష్ప్రచారం. మేము మటుకి ఇవ్వమనే చెబుతున్నాం. అయితే వాళ్ళ స్టాఫ్ ఉన్నారు కదా, సచివాలయం స్టాఫ్ ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళందరి చేత ఇప్పించుక ఒక్కొక్కళ్ళు 50 మంది. అంతకుముందు వాలంటీర్లు వార్డుకి ఎంతమంది ఉండేది? 12 మంది ఉండేవారు. ఇలా సచివాలయం స్టాఫ్ 40 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయంలో. మరి వాళ్ళందరి చేత ఎందుకు పీల్ అయిపోయారు? ఇది మటుకి చాలా సజ్జల రామకృష్ణ గారు అంటున్నారు, ఇలా సచివాలయానికి వెళ్ళి తీసుకోండి 4వ తారీఖున అది ఇదని అన్నారు. దాని మీద మీరేమంటారు? అది చాలా ఇబ్బంది అండి, జనానికి చాలా ఇబ్బంది. అలవాటు చేశారు, ఇంటింటికి వచ్చి వాళ్ళే కావాలని దీన్ని బ్రెయిన్ చేస్తారు. అయితే మాకు తెలిసి డబ్బులు బ్యాంకుల ద్వారా ఇల్లు డ్రా చేయటం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు వేరే రకంగా వాడుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఏమండి, వాలంటీర్ వ్యవస్థ అనేదే ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టామని చెప్పి గతంలో పదే మాట్లాడింది వీళ్ళు. ఇవాళ వాలంటీర్లు ఎలక్షన్ విధులకు వాడకూడదని చెప్పి ఈసీ గట్టి నిబంధన పెట్టినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ ఈ వాలంటీర్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడాల్సిన వాలంటీర్ని వీళ్ళు ఎలక్షన్ ప్రచారాలకు వాడుతున్న పరిస్థితి చూసి ఇప్పటికీ దరిదాపుగా ఈసీ ఒక 120 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసే పరిస్థితి. ఎంత చెప్పినప్పటికీ వైసీపీ బ్యాచ్ వినకపోతున్న ధోరణి చూసి ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ వాలంటీర్లను ప్రచారంలో వాడుతున్నారనే ఉద్దేశంతో వాలంటీర్లను తప్పించడం జరిగింది. అది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాలంటీర్లు మా కార్యకర్తలని సభల్లో చెప్తున్నారు. అంబటి రాంబాబు కానీ, ధర్మాన ప్రసాద్ గారు కానీ, అది ఈసీ ఆపేస్తే టీడీపీ మీద నేపడంపై మీరేమంటారు? అవునండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు కదా, వాళ్ళే చెప్పుకున్నారు. మరి ధర్మాన ప్రసాద్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఈ ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో మా సైన్యం, మా వైఎస్ఆర్ సైన్యం, మా కార్యకర్తలు మా పార్టీని ఎంట గెలిపించుకోవాలి వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు అని ఒక సభలో చెప్పడం కూడా జరిగింది. మరి అందరూ మీడియా ద్వారా అందరూ చూడటం జరిగింది. మరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాం, మరి మీరు మీ పార్టీ కార్యకర్తలకు మీరు ఎట్లా ఉపయోగించుకోరు, మీరు ఎట్లా చేస్తారు? మీకు మీరు చేసుకొని మీకు మీరు పెట్టుకొని ఓట్లు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదా మీరు తీసేసే ఏర్పాట్లు మీరు చేసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి భయభ్రాంతులను ప్రజలను చేస్తున్నారు. మీకు వాలంటీర్ వచ్చేసేసి మీరు వైసీపీకి ఓటైపోతే, మీరు వైసీపీకి అనుకూలంగా ఉండకపోతే మీ ఇంట్లో పెన్షన్ కట్టు, లేదా మీ ఇంట్లో ఇది రాదు, మీ ఇంట్లో రాదు, మీకు రాను రోజులు మీకు ఎట్టగా మీరు చూస్తాము అని బెదిరించే ఏర్పాట్లు చాలామంది చేశారు. దాఖలు చాలా ఉన్నాయి. టీడీపీ తరపు నుంచి లోకేష్ గారు, వైసీపీ తరపు నుంచి లావణ్య గారు పోటీగా ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ బాబే గెలుస్తాడండి. ఎందుకు సార్ లోకేష్ బాబు? అంటే లోకేష్ బాబు వచ్చేసి ఈ నిరుపేద వాళ్ళ కార్మికులకి ఆయనంతూ సహాయం చేస్తున్నాడండి. ఈ బడ్డీ కొట్లు కానీ, ఇలా టిఫిన్ బండ్లు కానీ ఇలాగా. ఇప్పుడు మేము మోటార్ సైకిల్ మెకానిక్ అండి. పొద్దునుంచి వచ్చి కూర్చుంటాం, ఏమి ఉండదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ పథకాలు అంటారు, అవి అందిన వాళ్ళకే అందుతున్నాయి. అందిన వాళ్ళంతా బాధపడుతున్నారు. కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. అలా కాకుండా అభివృద్ధి ఉండాలి. గ్రామంలో అభివృద్ధి ఉందనుకోండి, చేతి పని వాళ్ళకే మంచి ఇది ఉండిద్ది. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం అభివృద్ధి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్ రెడ్డి గారి పాలన చెప్పడానికి ఏముందండి, అన్నీ బాధుడు. ఈ రాష్ట్రానికి మేము ఒక్క ఛాన్స్ అని చెప్పి కొరువు తెచ్చుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, తర్వాత నిత్య ధరల మీద భారీ ఎత్తున మోపడం, 50 రూపాయల మంచినీళ్ళు ఇవాళ 190 రూపాయలు చేయటం, అలాగే పప్పులు ఉప్పులు ప్రతిదాన్ని ఏది వదలైనా ఆఖరికి మా రక్తాన్ని కూడా తాగేస్తున్నారు. అది ప్రెసిడెంట్ ఏంటంటే ఏదో వాళ్ళ నాన్నగారు గతంలో చేశారు కదా, దానికంటే బాగా చేస్తాను అంటే ఆ ఒక్క ఛాన్స్ రాజాకు ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇక ఆ ఛాన్స్తో రాజా ఆఖరికి మనం ఉండేటువంటి సెక్రటరీస్ కానీ, ఇప్పుడు రాజధానే లేదు, ఉన్న రాజధాని అది మరుగుడు పడిపోయింది. 3 రాజ్యాల నాటకం అని చెప్పి జనాల్ని ఏదో పిచ్చోళ్ళు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ అసలు ఎక్కడ విడుదల చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన అక్కడి నుంచి ఉద్యోగాలు లేవు, ఏదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, దాంతోనే అయిపోయింది. మొన్న ఏదో డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా చిన్న డిఎస్సి, అది కూడా ఇదో అవ్వదో కూడా గ్యారంటీ లేదు. ఈ పరిపాలనలో అయితే ఉద్యోగాలు రావు, రేపు చంద్రబాబు గెలిస్తే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేశాను, లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయి, కోట్లలో పెడుతున్నారని చెప్పారు. అవన్నీ అమలు ఎక్కడ సమ్మిట్ అండి? దావోస్ పర్యటనలుగా వెళ్ళేది సీఎం.
దావోస్ పర్యటన దావోస్కి వెళ్తే ఏమైనా పెట్టుబడులు తెస్తే ఏమైనా సబ్మిట్లు చేస్తే ఉద్యోగాలు వస్తాయి యువతకి. 3 రాజధానులు అన్నాడు అవన్నాడు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇంకా ఏడొస్తాయి ఉద్యోగాలు. జగన్రెడ్డి పాలనలో చాలా అసంతృప్తితో ఉన్నారు దేశ ప్రజలు మొత్తం. ఆ పాలనలో ఎన్నో ఇబ్బందులు, నిత్యావసర వస్తు ధరలు పెరగడం కానీ, లేదంటే ఇసుక ఇది కానీ, కార్మికులకు ఇబ్బంది పడటం కానీ, మద్యం ఇది కానీ, మద్య నిషేధం చేస్తానని ఇంతవరకు మద్య నిషేధం చేయలేదు. దానివల్ల కూడా ఎంతో ఇబ్బంది. నెక్స్ట్ సంక్షేమ పథకాలు, ఇది అమ్మఒడి అన్నారు, అమ్మఒడి కొంతమందిగా ఇది అవుతుంది కానీ మిగతా ప్రజలు మొత్తానికి ఇది అవ్వట్లేదు. దాన్ని ఏదో ఆసరాగా తీసుకొని మేము ఇది చేస్తాం అది చేస్తాం జగన్మోహన్ రెడ్డి పెద్ద పగలబాలు చెప్తున్నాడు కానీ చేసింది ఏం లేదు ఇంతవరకు. రాష్ట్రం 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు ఎక్కడా చేయలేకపోయాడు. నెక్స్ట్ ఉన్న రాజధానిని కూడా అబాష్పాలు చేసి పారేసాడు. చెట్లు పెరిగిపోయి నానా అవస్థలుగా ఇది అవుతుంది. రాజధాని ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. సార్, మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారు, వైసీపీ నుంచి లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారంటే? నారా లోకేష్ గారు 100% గెలుస్తాడు. ఆయన చాలా ఈ కార్యక్రమాలు ఇప్పుడు 4 ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కూర్చోకుండా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాడు. ఇంకా చాలా రేపు గెలిస్తే మంగళగిరి నియోజకవర్గానికి ఒక దశల ఇది ఆయన చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఆయన 100% గెలుస్తాడు మంచి మెజార్టీ తోటి. ఏదో లక్ష 30-40 ఏళ్ళ మెజార్టీ తోటి ఆయన గ్యారంటీ గెలుస్తాడు. ఆయన చేసిన పథకాలు లోకేష్ గారిని ఓడించడానికి కొంతమంది వైసీపీ నాయకులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఎన్ని ప్రయత్నాలు చేసినానండి, అవన్నీ ఊరగా నీటి ఇదే కానీ అయ్యేం పారవు ఏం లేదు.